గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ భక్తలోకానికి సప్రశ్రయంగా, సంప్రదాయబద్ధంగా, సవినయంగా సమర్పిస్తున్నటువంటి మహత్తర కార్యక్రమం మహాలక్ష్మి దీప పూజ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుడు శ్రీనివాసుని పట్టపురాణి అలమేలు మంగ మహాలక్ష్మి దేవోన శుభమాతనోతు దశధా నిర్వర్తయన్ భూమికాం రంగే ధామని లబ్ధ నిర్భర రసైరధ్యక్షితో భావుకై యద్భావేషు పృథగ్విధేష్వనుగుణాన్ భావాన్ స్వయం బిభ్రతి యద్ధర్మైరిహ ధర్మిణీ విహరతే నానాకృతిర్నాయికా. వేదాంత దేశికుల వారు మహాలక్ష్మి అమ్మవారి యొక్క తత్వాన్ని, మహత్వాన్ని ఈ శ్లోకంలో వర్ణించారు. అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుడు శ్రీనివాసుడు, శ్రీ వెంకటేశుడు, శ్రీమన్నారాయణుడు దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేయడం కోసం దశావతారాలు ధరించారు. ఎన్నో అవతారాలు ధరించారు. అలా అవతారాలు ధరించాల్సిన సమయంలో అంతా కూడా ఏ అమ్మవారు ఉత్తేజం కల్పిస్తున్నారో, ఏ అమ్మవారి యొక్క అనుజ్ఞ తీసుకుని స్వామి ఆ అవతారాలు ధరిస్తున్నాడో అటువంటి మహాశక్తి స్వరూపిణి లక్ష్మీదేవి అని వర్ణించారు. కాబట్టి భారతీయ గృహస్థాశ్రమంలో లక్ష్మీనారాయణుడు ఆది దంపతులుగా, గృహస్థాశ్రమం అనుకున్న ప్రాధాన్యంలో గృహిణులు ఇల్లు ఇల్లాలు అన్నది మన సామెత. కాబట్టి సౌభాగ్యవతులై, సౌశీల్యవతులై గృహిణులంతా కూడా సుభిక్షంగా, క్షేమంకరంగా, అష్టైశ్వర్యాలతో ఉంటే లోకమంతా కూడా అలా ఉంటుందని భావించి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మహాలక్ష్మి పూజ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ మహత్తర కార్యక్రమానికి విచ్చేసినటువంటి పూజ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి శ్రీమాన్ చిరుమావిళ్ళ వెంకయ్య చౌదరి గారికి నా యొక్క స్వాగతాంజలి భక్తలోకం తరపున సమర్పిస్తున్నాను. అలాగే చంద్రగిరి శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, మనందరికీ ఆత్మీయులైన అన్నగారు శ్రీ పులివర్తి వెంకటమణి ప్రసాద్ నాని అనే పేరుతో ప్రసిద్ధులు, వారు సకుటుంబంగా విచ్చేశారు. వారికి నేను భక్తలోకం తరపున స్వాగతాంజలి సమర్పిస్తూ ఉన్నాను. అలాగే ఈ మహత్తర కార్యక్రమానికి ఇంత దేదీప్యమానంగా రూపకల్పన చేసి గృహిణులకు అందించాలనే తపనతో మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరిచినటువంటి పెద్దలు, ఆత్మీయులు డాక్టర్ ఏ శరత్ గారు, సంయుక్త కార్యనిర్వహణాధికారి తిరుమల తిరుపతి దేవస్థానములు, వారికి భక్తలోకం తరపున, మీ అందరి తరపున నేను నా స్వాగతాంజలి సమర్పిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ మహత్తర కార్యక్రమానికి విచ్చేసినటువంటి పురప్రముఖులు, అధికారులు, భక్తులు, సోదర సోదరీమణులు, పాత్రికేయ సోదరులు, కళాకారులు, ప్రత్యేకించి అర్చక స్వాములు అందరికీ కూడా, ఎందరో మహానుభావులు అందరికీ నా స్వాగతాంజలి సమర్పిస్తూ వేదికను అలంకరించిన పెద్దలంతా కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. అదనపు కార్యనిర్వహణాధికారి శ్రీ వెంకయ్య చౌదరి గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను.
स्वजातवेदोपघ्नन्निर्वृतिं मम पशोगुश्च मह्यमावह जीवनं च दिशो दिशा मानो हिंसीर्जातवेदो गामश्वं पुरुषं जगते अभिप्रदग्न आगहि श्रिया मा परिपादय स्वजातवेदोपघ्नन्निर्वृतिं मम पशुगुश्च मह्यमावह जीवनं च दिशो दिशा मा परिपादय ఈ కార్యక్రమం ద్వారా మహాలక్ష్మి పూజ మనందరం అమ్మవారిని ఆరాధిస్తున్నాము. అలమేలు మంగ ఈరోజు శుక్రవారము, కళాకారులు కంటి శుక్రవారము గానం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. కంటి శుక్రవారము గడియలే అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి శుక్రవారము గడియలే కంటి శుక్రవారము గడియలే అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో కోడము గట్టి సొమ్మని కదంబము కప్పు పన్నీరు సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము కదంబము కప్పు పన్నీరు చెమ్మతోన వేష్టువలు రొమ్ముతల మూల చుట్టి చెమ్మతోన వేష్టువలు రొమ్ముతల మూల చుట్టి తుమ్మెదమై ఛాయతోన నెమ్మది నుండే స్వామిని చెమ్మతోన వేష్టుమయ రుమ్ముతల మోల చుట్టి తుమ్మెదమై జయతోన నెమ్మది నుండి స్వామి కంటి శుక్రవారము గడియలే అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి పచ్చకపూల మేనూరి పసిడి గిన్నెల శిరసాదిగా దిగలది పచ్చకర్పూర మేనూరి పసిడి గిన్నెల నుంచి తెచ్చి శిరసాదిగా దిగనలగే అందరి
ఇటు వేడుగా మునిలు చూడేవి అంటే శుక్రవారము గడియతే అంటే అలమేల్ పంగ అంటనుండే స్వామిని అంటే శుక్రవారము గడియతే అంటే అలమేల్ పంగ అంటనుండే స్వామిని అంటే అలమేల్ పంగ అంటనుండే స్వామిని అంటే అలమేల్ పంగ అంటనుండే స్వామిని అంటే జగదేక సౌభాగ్యవతి జగన్మాత మహాశక్తి స్వరూపిణి అలమేలు మంగ అమ్మవారు వారి కరుణా కటాక్షాలు మనందరిపై ప్రసరించాలని అన్నమాచార్యుల వారు మంగళాశాసనం చేస్తూ చెప్పిన సంకీర్తన మా కళాకారులు అద్భుతంగా గానం చేశారు. వారికి మా ధన్యవాదాలు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పూజ్యులు శ్రీమాన్ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు వారి యొక్క భక్తి సందేశాన్ని అందించవలసిందిగా ముందు మనకు డాక్టర్ ఏ శరత్ గారు సంయుక్త కార్యనిర్వహణాధికారి వారి భక్తి సందేశాన్ని అందిస్తారు. తరువాత మనకు శ్రీ వెంకయ్య చౌదరి గారు వారి సందేశాన్ని అందిస్తారు. ఓం నమో వెంకటేశాయ. మహాలక్ష్మి స్వరూపిణి ఓం పద్మావతియే నమః. ఈరోజు మహాలక్ష్మి దీపపూజ కార్యక్రమానికి మేమున్నాము అని ఆశీస్సులు అందించడానికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, ముఖ్య అతిథులు వెంకయ్య చౌదరి సార్, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు వెంకటరమణి ప్రసాద్ నాని గారు, ఇదే విధంగా మేడసాని మోహన్ గారు, విచ్చేసిన మా ఆఫీసర్స్ ఎస్విబిసి, ముఖ్యంగా ఇంజనీరింగ్ సిబ్బంది ఎస్సీ ఈఈ సరస్వతి గారు, ఎస్విబిసి సిబ్బంది, హెచ్డిబిపి, ముఖ్యంగా విచ్చేసిన భక్తజనం, మహిళలు, అక్కలు, చెల్లెలు, తల్లులు అందరికీ టీటీడీ తరపున మీకు అందరికీ మరి ఆ స్వామివారి అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. సార్, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్విబిసి అండ్ హెచ్డిబిపిని మనం ఏర్పాటు చేయటం అనేది ముఖ్యంగా ప్రజల్లో ఆధ్యాత్మికత, భక్తి ప్రపత్తులు పెంపొందించే విధంగా కార్యక్రమాలు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మరి టీటీడీ బోర్డ్, గవర్నమెంట్ అందరూ ఏర్పాటు చేయటం జరిగింది. దీని ప్రకారం మరి ఎస్విబిసి ఇప్పటివరకు ఓన్లీ రికార్డెడ్ ప్రోగ్రామ్ చేసుకుంటూ ఉండే, ఆ విధంగా రికార్డెడ్ ప్రోగ్రామ్ కాకుండా లైవ్ ప్రోగ్రామ్ చేద్దామని తలచి మరి టీటీడీ బోర్డు యాజమాన్యం, అదేవిధంగా ముఖ్యంగా ఈవో రవిచంద్ర సార్, ముఖ్యంగా అడిషనల్ ఈవో మరి వెంకయ్య చౌదరి గారు, మరి వారు కూడా వారి ఆశీస్సులు మంచి కార్యక్రమం అని మాకు చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఈ కార్యక్రమానికి మరి రామచంద్ర పుష్కరిణిలో మొదటి కార్యక్రమం టేకప్ చేశాం సార్ తమ ఆధ్వర్యంలో. ఈరోజు అక్కడ జరిగిన తర్వాత వెంకటరమణి ప్రసాద్ గారు మా నియోజకవర్గంలో మా మహిళలకి ఆశీస్సులు ఉండాలి, ఇక్కడ కార్యక్రమం చేపట్టాలని మాకు చెప్పడం జరిగింది. ఆ విధంగానే వారు 5,000 మందికి కూడా చేయాలంటే సార్ కొంచెం 2,000కి తగ్గించుకోండి అని చెప్తే 2,000కి ఈరోజు 2,000 చూస్తూ ఉంటే 2,500 దాటిపోయినారు. ఆ విధంగా ఈ కార్యక్రమంలో వారు ముందు ఉండి మరి టీటీడీ యాజమాన్యం ఒకటి చేస్తూ ఉంటే, రెండవ అంశం మీకు ఇచ్చిన ఏవైతే ఈ కిట్స్ ఉన్నాయో అదేవిధంగా భోజన ఏర్పాట్లు కానీ ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లు కానీ ఒక స్పాన్సరర్గా మా నియోజకవర్గ ప్రజలకు మేము చేస్తామని ముందు జరిగింది. ఈ కార్యక్రమంలో 2 భాగాలు, ఒకటి టీటీడీ యాజమాన్యం, రెండవది ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి ముందు చేసే విధంగా.
మొదటి కార్యక్రమంలో చెన్నై నుంచి గోపురం వాళ్ళు వచ్చేసి ఆ కార్యక్రమంలో స్పాన్సరర్గా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో మరి ముఖ్యంగా మీ గౌరవ శాసనసభ్యులు ముందుకొచ్చి మేము అన్నీ ఏర్పాటు చేస్తాం, మీరు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఆ విధంగా వారి తలిచి మరి ఈరోజు కార్యక్రమం ఇంత ఘనంగా మరి అందరూ పాల్గొనే విధంగా చేసినందుకు వారికి మా ముఖ్యంగా మా టీటీడీ తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతూ స్వామివారి ఆశీస్సులు వారికి ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు వారికి ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు మహాలక్ష్మి దీప పూజ. మహాలక్ష్మి దీప పూజ అంటే ఇప్పుడే మేడసాని మోహన్ గారు పెద్దలు అందరూ చెప్పారు. దీప పూజ, దీపం పరబ్రహ్మ స్వరూపం. ఆ దీపంలోనే వెంకటేశ్వర స్వామిని చూడొచ్చు, ఆ దీపంలోనే మహాలక్ష్మి అమ్మవారిని చూడొచ్చు, ఆ దీపంలోనే పద్మావతి అమ్మవారిని చూడొచ్చు. కానీ మహాలక్ష్మి దీప పూజ మహాఘనంగా ఉండాలనే ఉద్దేశంతో మీరు చాలా భక్తిపరులు మరి గ్రామాల నుంచి పట్టణాలు చాలా మీ కుటుంబం నుంచి వచ్చేసారు, మీ ఊర్ల నుంచి వచ్చేసినారు. కానీ రావాలి అంటే కనీసం 3 గంటలు 4 గంటలకు తలిచి ఈ కార్యక్రమం మీరు అన్నీ ఏర్పాటు చేసుకుని వచ్చి ఉన్నారు. కానీ మీ ఊర్లో మీ ఇంట్లో ఉదయము సాయంత్రం దీపం చేస్తారు, ఒకటే చేస్తారు. కానీ ఈరోజు 2000 పైబడి దీపాలు సమూహంతోటి అమ్మవారి చెంతగా మీరు ఆ దీపాన్ని వెలిగిస్తున్నారంటే ఖచ్చితంగా మరి ఒకటి చేసింది వేరు, 2000 దీపాలు వెలిగించేది ఆ శక్తి యుక్తి మీకు ఆశీర్వాదం ఘనంగా ఉండాలని ఆ మనసారా మీ అందరి తరపున ఆ అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారిని మీకు కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా దీపం అంటే వెలుగు ప్రశాసిస్తుంది, ప్రకాశం తెస్తుంది, అడ్డంకులను తొలగిస్తుంది, మీకు అందరికీ అంధకారాన్ని తొలగిస్తుంది. ఆ విధంగా ఈరోజు మీరైతే దీప పూజ శాస్త్రయుక్తపరంగా మా అయ్యగారులు అందరూ మరి ఇక్కడ వచ్చి ఉన్నారు. ఆ శాస్త్రయుక్తపరంగా మీకు మహాలక్ష్మి దీప పూజని నిర్వహణ చేసే విధంగా వాళ్ళు అన్ని సూచనలు చేస్తారు. ఆ మహాశాస్త్రయుక్తపరంగా జరిగే కార్యక్రమంలో మీరు వారు చెప్పినట్టుగా దయచేసి చేయండి. అదే దీపం మా అమ్మవారు అని భావిస్తూ, మా అయ్యగారు వెంకటేశ్వర స్వామిని భావిస్తూ మీరు మనసులో తలుచుకుంటూ చేస్తే ఖచ్చితంగా మీ యొక్క ఏవైతే అడ్డంకులు ఉన్నాయో, మీ ఇంట్లో ఏవైతే ప్రతికూల పవనాలు ఉన్నాయో అన్నీ ఇక్కడి నుంచి చేస్తే అక్కడ తొలగిపోతాయి. ఆ విధంగా అమ్మవారి మీకు ఆశీస్సులు ఉండాలని మరి ఖచ్చితంగా మీ సుఖ సంతోషాలు సౌభాగ్యం మరి అష్ట ఐశ్వర్యాలు మీకు కలగాలని మరి అమ్మవారిని కోరుకుంటూ మరి ఈరోజు కార్యక్రమం ఇంత ఘనంగా మరి ఏర్పాటు చేసినందుకు మా టీటీడీ ఈ సిబ్బందికి మరి ఈఓ గారి ఆశీస్సులు, అదేవిధంగా ఎడిషనల్ ఈఓ గారి ఆశీస్సులు, ఈ కార్యక్రమానికి నేను ఉందానని ముందుకు చెప్పి వచ్చి మాకు సహకారం ఇచ్చిన గౌరవ శాసనసభ్యులు వారందరికీ మనసారా టీటీడీ తరపున మరి మాకు ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మా గౌరవ ముఖ్య అతిథులు ఎడిషనల్ ఈఓ సార్ గారిని వారి యొక్క సూచనలు సలహాలు ఈ కార్యక్రమం పైన మాకు ఇంకా పెంపొందించే విధంగా మాకు సూచనలు చేయవలసిందిగా మనసారా కోరుకుంటూ మరి నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసి ఉన్న గౌరవ శాసనసభ్యులు నాని గారికి, అలానే సుధా గారికి, అలానే జేఈఓ గారికి, ఈ కార్యక్రమాన్ని అన్నీ కూడా ముందుండి నడిపిస్తున్న జేఈఓ గారికి, హెచ్డిబిపి హెడ్ చేస్తున్న మేడసాని మోహన్ గారికి, అలానే ఎస్విబిసికి, అలానే తిరుమల తిరుపతి దేవస్థాన సిబ్బందికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలానే ఇంత మహత్తరమైన బృహత్కరమైన కార్యక్రమానికి వచ్చి ఉన్న అందరి ఆడపడుచులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది ఒక పెద్ద కార్యక్రమం. సనాతన ధర్మంలో ఇటువంటి దీపోత్సవాలకి అత్యంత ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉన్నది. ఇప్పటికే మోహన్ గారు, శరత్ గారు కూడా చెప్పారు, దీపం ప్రాధాన్యత అదొక సింబాలిక్, చాలా నాలెడ్జ్ సొసైటీ, ఎన్లైటన్మెంట్, హార్మోనీ, అలానే మనలో ఉండే నెగిటివ్ షేడ్స్ అన్నీ కూడా వదిలేసి పాజిటివ్ వైబ్రేషన్ని పెంపొందించే ఒక కార్యక్రమం. అలానే శారీరకంగా మానసికంగా మనము ఆధ్యాత్మిక ప్రపంచం వైపు వెళ్ళగలిగే ఒక కార్యక్రమం.
ఇటువంటి గొప్ప కార్యక్రమానికి మీరందరూ కూడా ఒక చోట అసెంబ్ల్ అయి ఒకేసాట కూర్చొని అందరూ కూడా కోఆపరేషన్ తోటి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించిన ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళు కూడా చాలా లాజిస్టిక్స్ కానీ ఈవినింగ్ డిన్నర్ కానీ అలానే మిగతా కార్యక్రమాల్లో కూడా వాళ్ళు వ్యక్తిగతంగా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా తీసుకొచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే ఇక్కడ చూస్తే ఇక్కడికి వచ్చిందాక నాకు కూడా ఐడియా లేదు, ఇంత పెద్ద మొత్తంలో చేస్తారని ఐడియా లేదు. అలానే ఎస్విబిసి కూడా 2008 నుంచి ఇప్పటిదాకా బ్రహ్మాండమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ దాదాపు 18 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 19వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ప్రతి సంవత్సరం కూడా అప్పటికప్పుడు కార్యక్రమాలను కూడా రివ్యూ చేసుకుంటూ కొత్త కార్యక్రమాలు చేసుకుంటూ భక్తి ప్రపంచంలో ఒక కొత్త ఒరవడి సృష్టించిందంటలో ఏమాత్రం సందేహం లేదు. ఫస్ట్ ఛానల్ భక్తి ఛానల్ అంటే ఎస్విబిసినే. ఎస్విబిసిని చూసే బోల్డ్ అన్ని భక్తి ఛానల్స్ తర్వాత వచ్చాయి, ఆధ్యాత్మిక ఛానల్ చాలా వచ్చాయి. కానీ ఎక్కడా కూడా ఆధ్యాత్మికాన్ని నుంచి డీవియేట్ అయిన సందర్భాలు ఎస్విబిసికి లేదు. కేవలం ఆధ్యాత్మికతను పెంపొందించడం, సనాతన ధర్మాన్ని పెంపొందించడం, అలానే సమాజంలో అణగారిపోతున్న ఆధ్యాత్మిక నైతిక విలువల్ని పెంపొందించడం మాత్రమే ఎస్విబిసి నిరంతరము ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంలో మనం ఏమాత్రం కమర్షియల్ యాక్టివిటీ, కమర్షియల్ యాడ్స్ కూడా ఎప్పటికి కూడా ఏ రకమైన ప్రాధాన్యతనిచ్చిన సందర్భాలు అయితే ఒక్కసారి కూడా కనిపించలేదు. అలానే రాబోయే కాలంలో ఎస్విబిసి ఛానల్ మరింత ముందుకెళ్ళి మరింతగా సమాజంలో విలువల్ని పెంపొందించడంలో ముందుంటుందని ఆశిస్తూ ఉన్నాను. అలానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా పాడిన మన ఎస్విబిసి కళాశాల వాళ్ళకి, అన్నమాచార్య ప్రాజెక్టు వాళ్ళకి, అలానే ఇంతమంది కూడా మనకున్న అర్చకులు కానీ స్వామీజీలు వచ్చిన వాళ్ళందరికీ కూడా, అలానే వీక్షిస్తున్న కోట్లాది మంది మన ఎస్విబిసి వ్యూవర్స్ కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కూడా నిరంతరం స్మరిస్తూ కోట్లాది మంది ఎస్విబిసి ఛానల్ ఎప్పుడు చూస్తూ ఉంటారు. అందుకే ఏ చిన్న తప్పు జరగకుండా కూడా మేము ఎప్పుడు కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటాం. ఏ చిన్న తప్పు అయినా ప్రపంచవ్యాప్తంగా కూడా మనకి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి, ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది. అందుకని అందరూ కూడా చాలా దగ్గరగా చాలా క్లోజ్గా మానిటర్ చేస్తూ కార్యక్రమాలను కూడా విజయవంతంగా నిర్వహిస్తూ ఉంటారు. అలానే ఈ దీపోత్సవానికి విజయవంతంగా నిర్వహించి మరింత కూడా దీపోత్సవాలు నిర్వహిద్దాం. మరింతగా కూడా ఇలా మహిళలకి వాళ్ళకున్న ఈవినింగ్ కార్యక్రమంలో ఆధ్యాత్మికతను పెంపించే విధంగా నిర్వహిస్తే అది ఆధ్యాత్మికతతో పాటు సమూహంగా అంటే సామాజికంగా ఒక సమూహంగా కూడా ఉండి వాళ్ళల్లో ఒకరికొకరు అభిప్రాయాలను షేర్ చేసుకోవటం కానీ ఒకరికొకరు తెలుసుకునే కార్యక్రమంగా కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తూ అందరికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. పూజ్యులు అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు స్ఫూర్తిదాయకమైనటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చారు. వారు చెప్పినట్టుగా సమస్త జీవుల యొక్క అంతరాలలో ఉండే అజ్ఞానాంధకారాన్ని పోగొట్టే జ్ఞానజ్యోతిని ఈరోజు వెలిగించుకుంటూ మనం అమ్మవారిని అర్చిస్తూ ఉన్నాము. అటువంటి జ్ఞానానికి విద్యకు ప్రతీకాత్మక స్వరూపిణి అమ్మవారు. ఆ అమ్మవారు అందరికీ జ్ఞానాన్ని ప్రసాదిస్తారు ఈ జ్యోతిర్మయమైనటువంటి కార్యక్రమం ద్వారా. మన పూజ్యులు శరత్ గారు కూడా ఆ దీప ప్రజ్వలన కార్యక్రమంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని విశదీకరించారు. ఈ పెద్దలకు నా యొక్క కృతజ్ఞతాంజలు సమర్పిస్తున్నాను. ఇప్పుడు మనందరికీ ఆత్మీయులు, ప్రియతమ నాయకులు పూజ్యులు శ్రీమాన్ వెంకటమణి ప్రసాద్ ఎమ్మెల్యే గారు, నానిగారు అన్నగారు వారి భక్తి సందేశాన్ని అందించవలసిందిగా నేను కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈ మహాలక్ష్మి దీపారాధనకు సంబంధించి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి గౌరవనీయులు వెంకయ్యన్న గారికి, అదేవిధంగా మరొక జేయు గారు అయినటువంటి ఈ కార్యక్రమానికి
ముందుండి భక్తి ఛానల్ ద్వారా కానీ వివిధ రూపాల్లో కూడా ముందుకు తీసుకొస్తున్న శరత్తన గారికి, మన మండలవాసి మీ అందరికీ సుపరిచితుడు మేడసాని మోహన్ అన్న గారికి, అదేవిధంగా టీటీడీ సంబంధించి సిబ్బందికి, ఎస్యూసి ఛానల్ సిబ్బందికి, మన స్వాములు అర్చకులందరికీ, వేదిక దిగి ఉన్నటువంటి చంద్రగిరి మండలానికి సంబంధించిన అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. లాస్ట్ మంత్ తిరుపతిలో ఈ మహాలక్ష్మి దీపారాధన జరిగిందని తెలిసినప్పుడు మన శరత్ సార్ గారికి దృష్టి తీసుకుని వెళ్తే కంపల్సరీ మీ నియోజకవర్గంలో చేద్దామన్నారు. ఒక 2-3 ప్లేసులు చెప్తే నేను శ్రీరాములు గుడి టెంపుల్ ఉంది ఇక్కడ, టీటీడీది ఇక్కడ చేస్తే బాగుంటుందని సార్ దృష్టి తీసుకెళ్తే సార్ వచ్చి పరిశీలించి ఆయన ఓకే అని చెప్పడం జరిగింది. దానికి ఆయనకి కానీ, అదేవిధంగా వెంకయ్య గారు కానీ, ఈఓ గారు కానీ, చైర్మన్ గారికి అందరికీ మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా దీని ఉద్దేశం మన చంద్రగిరి నియోజకవర్గంలో రామరాజ్యం రావాలి. రామరాజ్యం గతంలో ఏ విధంగా శ్రీకృష్ణదేవరాయలు గారు పాలించినప్పుడు ఉందో ఆ విధంగా ఉండాలి. మన ఇంటికి అష్టలక్ష్మితో పాటు సౌభాగ్యంతో పాటు మన మహిళలందరూ కూడా కష్ట సుఖాల్లో నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ఈరోజు టీటీడీ ద్వారా మనం చేస్తున్నాం. ఇదందరూ మీకందరూ కూడా అనుకూలించి మనందరూ బాగుండాలని కూడా ఈ దీపారాధన తరపున కూడా శిరస్సు వహిస్తూ కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా ఇక్కడ మన వెంకయ్య గారికి, శరత్ సార్ గారికి అందరికీ ఒక విన్నపం. ఈ రాముల గుడి శ్రీ కోదండరాముల స్వామి టెంపుల్ సుమారు 400 సంవత్సరాల ముందు జరిగింది, శ్రీకృష్ణదేవరాయలు గారి కంటే ముందు. ఇది 2017-18లో టీటీడీకి ఆ రోజు మన ముద్దుబిడ్డ చంద్రబాబు నాయుడు గారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాని తర్వాత మీరు చేస్తున్నారు టీటీడీ ద్వారా. మాకు ఒకటే చిన్న విన్నపం సార్, ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంకారంలో ఒక కోనేరు మహాప్రాంకారం ఇది కట్టి జీరోధారణ చేస్తే ఇది చాలా డెవలప్ అవుతుందని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈ చంద్రగిరి మండల విచ్చేసిన అందరికి కూడా అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలకు అందరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఓం నమో వెంకటేశాయ. ఓం నమః సకల కళ్యాణదాయినే శేషశాయినే నిర్మలానంద కళ్యాణ నిధయే విష్ణవే నమః. వందే లక్ష్మీపతిం దేవం శంఖచక్ర గదాధరం విద్యామూర్తిం హయగ్రీవం శబ్దార్థ జ్ఞానలబ్ధయే. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. దర్భేశ్వాసినః దర్భాన్ ధారయమాణః పవిత్రపాణిః శ్రోత్రాచమనపూర్వకం ప్రాణానాయమ్య. ఓం నమః సదసే నమః సరసస్పతయే నమః సఖీనాం పురోగాణాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రథసభాం మే గోపాయ ఏచ సభ్యా సభాసదః తానింద్రియావధ కురు సర్వమాయురుపాసతాం. ఇప్పుడు మేము చెప్పేటువంటి సంకల్పాన్ని ఒక్కసారి అందరూ మీరు కూడా పునశ్చరణ చేసుకోండి. శ్రీ శ్రీ గోవింద 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 మహావిష్ణో మహావిష్ణో ఆజ్ఞయా ఆజ్ఞయా ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్రీ శ్వేతవరాహ కల్పే కల్పే వైవస్వత మన్వంతరే అష్టావింశతి తమే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణ దిగ్భాగే అస్మిన్
వర్తమానేన వర్తమానేన వ్యావహారిక వ్యావహారిక చాంద్రమానేన చాంద్రమానేన ప్రభవాది ప్రభవాది షష్ఠీ షష్ఠీ సంవత్సరాణాం సంవత్సరాణాం మధ్యే మధ్యే శ్రీ శ్రీ పరాభవ పరాభవ నామ నామ సంవత్సరే సంవత్సరే ఉత్తరాయణే ఉత్తరాయణే గ్రీష్మ ఋతౌ గ్రీష్మ ఋతో జ్యేష్ఠమాసే జ్యేష్ఠమాసే కృష్ణపక్షే కృష్ణపక్షే ఏకాదశ్యాం ఏకాదశ్యాం శుభతిథౌ శుభతిథౌ వాసరః వాసరః వాసరస్తు వాసరస్తు భృగువాసర భృగువాసర యుక్తాయాం యుక్తాయాం అపభరణి అపభరణి నక్షత్ర నక్షత్ర యుక్త యుక్త శుభ నక్షత్ర శుభ నక్షత్ర శుభయోగ శుభయోగ శుభకరణ శుభకరణ ఏవం గుణ ఏవం గుణ సకల సకల విశేషణ విశేషణ విశిష్టాయా విశిష్టాయా అస్యాం అస్యాం ఏకాదశ్యాం ఏకాదశ్యాం శుభతిథౌ శుభతిథౌ శ్రీమత్ శ్రీమతే అఖిలాండకోటి అఖిలాండకోటి బ్రహ్మాండ బ్రహ్మాండ నాయకస్య నాయకస్య అగణితానేక అగణితానేక దివ్యావతార దివ్యావతార స్వరూపస్య స్వరూపస్య పరవ్యూహ పరవ్యూహ విభవ విభవ అంతర్యామి అంతర్యామి అర్చావతార అర్చావతార పరవాసుదేవ పరవాసుదేవ స్వరూపస్య స్వరూపస్య జగత్కుటుంబినః జగత్కుటుంబినః జగద్రక్షణార్థం జగద్రక్షణార్థం అవతీర్ణస్య అవతీర్ణస్య శేషాచల శేషాచల నివాసినః నివాసినః శ్రీవేంకటేశ్వర శ్రీవేంకటేశ్వర స్వామినః స్వామినః దివ్యసన్నిధౌ దివ్యసన్నిధౌ అస్యాః అస్యాః దేవదేవ్యాః దేవదేవ్యాః భగవత్యాః భగవత్యాః శ్రీమహాలక్ష్మీనాయక్యాః శ్రీమహాలక్ష్మీనాయక్యాః ప్రీత్యర్థం ప్రీత్యర్థం సంకల్పిత సంకల్పిత శ్రీమహాలక్ష్మీ శ్రీమహాలక్ష్మీ దీప దీప ఆరాధన ఆరాధన కర్మణి కర్మణి నిర్విఘ్నేన నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం పరిసమాప్త్యర్థం విశ్వశాంత్యర్థం విశ్వశాంత్యర్థం అస్య అస్య యజమానస్య యజమానస్య గోత్రోద్భవస్య గోత్రోద్భవస్య అందరూ మీ గోత్రము మీ పేరు మనస్సులో స్మరణ చేసుకోండి. చెప్పుకోండమ్మా. సహకుటుంబస్య సహకుటుంబస్య సపుత్రకస్య సపుత్రకస్య సపౌత్రకస్య సపౌత్రకస్య క్షేమ క్షేమ ధైర్య 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 వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధి అభివృద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధర్మ ధర్మ అర్థ అర్థ కామ్య కామ్య మోక్ష మోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థ ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిభౌతిక ఆదిదైవిక ఆదిదైవిక తాపత్రయ తాపత్రయ నివారణ నివారణ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం అస్మిన్ గ్రామే అస్మిన్ గ్రామే స్థితానాం స్థితానాం భక్తజనానాం భక్తజనానాం
అలక్ష్మి అలక్ష్మి నిర్గమన ద్వారా నిర్గమన ద్వారా మమ గృహే మమ గృహే స్థిరలక్ష్మి స్థిరలక్ష్మి నిత్య నివాస నిత్య నివాస సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మనసి స్థిత మనసి స్థిత అజ్ఞాన అజ్ఞాన నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా సుజ్ఞాన సుజ్ఞాన ప్రాప్త్యర్థం ప్రాప్త్యర్థం ధనకనక ధనకనక వస్తువాహన వస్తువాహన సర్వ సమృద్ధి సర్వ సమృద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం చింతిత చింతిత మనోరథ మనోరథ సర్వకార్యాణి సర్వకార్యాణి ఆనుకూల్యత ఆనుకూల్యత దిగ్విజయత దిగ్విజయత ప్రాప్త్యర్థం ప్రాప్త్యర్థం ఆచంద్రార్కం ఆచంద్రార్కం వంశ వంశ అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం యోషితాం యోషితాం దీర్ఘ దీర్ఘ సౌమంగళ్యత్వ సౌమంగళ్యత్వ ప్రాప్త్యర్థం ప్రాప్త్యర్థం రాజరాష్ట్ర రాజరాష్ట్ర అభివృద్ధి అభివృద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం లోకక్షేమార్థం లోకక్షేమార్థం సంకల్పిత సంకల్పిత శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి దీపారాధన దీపారాధన కర్మణి కర్మణి విశ్వశాంత్యర్థం విశ్వశాంత్యర్థం మనోవికాసార్థం మనోవికాసార్థం నిర్విఘ్నేన నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం పరిసమాప్త్యర్థం పుణ్యాః పుణ్యాః వచనం వచనం అద్య అద్య ఆచార్య ఆచార్య శ్రీహస్తేన శ్రీహస్తేన వయం వయం కారయిష్యే कारयिष्ये ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ మహాలక్ష్మి దీపారాధన ఈ చంద్రగిరి మన కోదండ రామాలయ స్వామి వారి యొక్క దివ్య సన్నిధానంలో మనం ఈరోజు చేసుకుంటున్నాం. విపదో నైవ విపదః సంపదో నైవ సంపదః విపద్విస్మరణం విష్ణోః సంపన్నారాయణ స్మృతం. మనకు వచ్చేటువంటి ఆపదలు కావు, మనకున్నటువంటి సంపద కాదు. ఏది నిజమైన ఆపద అంటే విష్ణువుని విస్మరిస్తే వచ్చేదే నిజమైన ఆపద. మరి ఏది సంపద అంటే నారాయణ మంత్ర జపమే అసలైన సంపద. ఇది శ్రీ మహాభారతంలో ఒక వచనం. అట్లాగే మనకున్నటువంటి ఐశ్వర్యము ఇవన్నీ కూడా అసలైన సంపద కాదు, నారాయణ మంత్ర జపమే సంపద అని చెప్పి ఈ శ్లోక వ్యాఖ్యానం. మరి అంతట సంపదకి అధిష్టాత్రి అయిన ఆ శ్రీ మహాలక్ష్మిని ఆరాధిస్తే ఎటువంటి సంపద మనం పొందగలమంటే ఐశ్వర్యం అక్షరగతిం పరమం పదం వా కస్మై చిదంజనభరం వహతే వితీర్య అస్మై చిదంజలివరం కృతమిత్యథాంబ త్వం లజ్జసే కథయ కో యముదార భావ. అమ్మకి చేతులెత్తి ఒక్కసారి నమస్కరిస్తే చాలు మీకు కావలసినటువంటి ఐశ్వర్యం ఇచ్చేస్తుందంట ముందు. తర్వాత అక్షరగతి అంటే కైవల్య ప్రాప్తి. సత్వరజస్తమో గుణములతో కూడి ఉన్నటువంటి మనిషికి ఆ మూడు గుణములు కూడా నిశ్చేష్టలైనటువంటి స్థితిలో ఉండి కైవల్యాన్ని కోరుకునేటువంటి మనిషికి వెంటనే కైవల్యం ఇస్తుందట. ఆ తర్వాత ఇంకా చేతులెత్తి మొక్కితే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. మరి ఇన్ని ఇచ్చిన అమ్మ ఆవిడెలా ఉంటోంది? అయ్యో ఈ భక్తులు నాకు చేతులెత్తి నమస్కరిస్తున్నారే, అయినా నేను వీళ్ళకి ఏమి ఇవ్వలేకపోతున్నానే అని సిగ్గుపడి తల ఉంచుకొని అలా చూస్తూ ఉంటుందంట. అటువంటి మహాలక్ష్మి అమ్మవారిని మనం ఈరోజు దీపారాధన చేస్తూ మనం అర్చించుకుంటున్నాం. ఆలోక్యత్వామృత సహజే విష్ణువక్షస్థలస్థాం శాపాక్రాంతా శరణమగవన్ సావరోధా సురేంద్రాః లబ్ధ్వా భూయస్త్రిభువనమిదం లక్షితం త్వత్కటాక్షాః
సర్వాకార స్థిర సముదయాం సంపదం నిర్విశంతి. ఈ మహాలక్ష్మి అమ్మవారిని ఎట్లా ఆరాధన చేశారు మన పూర్వీకులు, మన పెద్దలు, మన మహర్షులు అంటే దేవేంద్రుడి దగ్గర నుంచి ఈ ఆరాధన వచ్చింది. ఇంద్ర పదవిని దూర్వాస మహర్షి శాపం వల్ల కోల్పోయినటువంటి తన ఆధిపత్యాన్ని తను ఎలా పొందారంటే తిరిగి వైకుంఠాన్ని వెళ్ళి అక్కడ శంఖచక్ర గదా పద్మధరుడు, శ్రీవత్సాది కిరీట నానాభూషణ భూషితుడు శేషశాన్పు పైన క్షీరసాగరంలో వేంచేసి ఉన్న మహావిష్ణువు వారిని కూడా చూడకుండా ఆ మహావిష్ణువు వారి యొక్క వక్షస్థలంలో స్వతంత్రించి వేంచేసి ఉన్న ఆ మహాలక్ష్మిని చూచారు ఇంద్రులు. అంతటా ఆయనకి తన ఇంద్ర పదవిని కూడా అమ్మవారు అనుగ్రహించారు. అంటే మోక్షాన్ని అనుగ్రహించటంలో స్వామివారు ఎంత ప్రధానులో అంతే ప్రధానులు మన అమ్మవారు. అమ్మవారితో మనం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చూస్తే హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ, ఆ అమ్మవారు ఎక్కడుంటున్నారు? స్వామివారి వక్షస్థలంలో విరాజిల్లి నిత్య పూజలు అందుకుంటున్నారు. అటువంటి స్వామిని మనం దర్శిస్తేనే మోక్షం మనందరికీ కలుగుతుంది అని ఆగమ వచనం. కాబట్టి ఇంత చక్కని సుదినమున మనం ఈ యొక్క అమ్మవారి దీపారాధన కార్యక్రమాన్ని మనం ఆరంభించుకోబోతున్నాం. అందరూ కూడా మనస్సులో మీ యొక్క కోరికల్ని మీరు కోరుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారని కోరుకుంటున్నాం. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. మంగళవాద్యం. చెప్పుకోండి. నమస్తే నమస్తే సింధుతనయే సింధుతనయే నమశ్చంద్ర నమశ్చంద్ర సహోదరి సహోదరి నమశ్రీవత్స నమశ్రీవత్స వాసిన్యై వాసిన్యై త్రయ్యంతాద్యై త్రయ్యంతార్త్యై నమో నమః. నమో నమః. అందరూ కూడా దీపారాధన ముందుగా చేసుకోండి. అమ్మవారిని మనస్సులో స్మరించుకొని దీపారాధన చేయండి. మంగళవాద్యం.
धीमहि तन्नः शान्तः प्रचोदयात् चरणं पवित्रं विततं पुराणं येन पूतस्तति दुष्कृतानि तेन पवित्रेण शुद्धेन भूतानि पापानमरारिन्दरे मा विष्णोरराटमसि विष्णो पृष्ठमसि विष्णोऽस्न्यप्त्रे स्तो विष्णोऽस्योरसि विष्णोर्ध्रुवमसि वैष्णवमसि विष्णवे गन्धद्वारान्तराधर्षान्नित्यपुष्टाङ्गरीषिणी ईश्वरीकुं सर्वभूतानां तामिहोपह्वये श्रियम् आयने ते परायणे दूर्वारोहन्तु पुष्पिणीः रथाश्च पुण्डरीकाणि समुद्रस्य गृहा इमे ग्रीष्मो हेमन्तो वसन्तः शरद्वर्षा सुवितन्नो अस्तु तेषामृतोनाकुं शरशारदानान्निवातयेषामभये स्याम आकलशेषु धावति पवित्रे परिशिच्यते उक्तैर्यज्ञेषु वर्धते याः फलिनीर्या फला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रसूतास्थानो मुञ्चन्त्वगुं हसः पवमानस्वर्जनः पवित्रेण विचर्षणि यप्पोदासपुनातमा पुनन्दमादेव जनाः पुनन्दमनवोधिया पुनन्दो विश्वायवः जातवेद पवित्रवत् पवित्रेण पुनायिमा शुक्रेण देवदीत्यते अग्ने कृत्वा कृतोगं गृणात् यत्ते पवित्रमर्चिषि ब्रह्मणेन पुनीमहे पवित्रेण सवेन च ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्या स्तनवो वेदपुष्टा तया मदन्तः सधमाद्येषु वैश्वानरो रश्मिभिर्मा पुनातु प्राणेन शिरोमयो भूः या वा पृथिवी पयसा पयोभिः बृहद्भिः सवितस्त्रुभिः दक्षैः पुनाहिमा देवापो दिव्यङ्कषः दिव्येन ब्रह्मणा ब्रह्म पुनीमहे सम्भृतकं रसम् क्षीरकं सर्पिर्मधोदकम् दुधाहि पयस्वती ब्राह्मणेष्वमृतकं हितम् लोकमधो अमुम् कामान् समर्जयन्तु देवैर्देवैः समाभृताः दुधाहि कृतश्च्युतः ब्राह्मणेष्वमृतकं हितम् येन देवा पवित्रेण आत्मानं पुनते सदा सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं सतोऽद्यामकं हिरण्मयं तेन ब्रह्म
ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सामा पुनातो सोमस्वस्त्या वरुणः समीच्या प्रमृणाभिपुनातु जातवेदामोर्जयन्त्या पुनातो भूर्भुवस्वः तत्संयोरावृणीमहे यज्ञपतये स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः शन्नो अस्तु द्विपदे ओम शान्ति शान्ति शान्तिः वास्तोष्पदे प्रदयानि यस्मान् स्वावेशो अनमीवो भवानः यत्ते महे प्रयुदन्नो जुषस्वशन्न एधिद्विपदे षण्चतुष्पदे वास्तोष्पदे शक्मया सकुंसदा ते चक्षेमहिर्वया गातुमत्या आवः क्षेममुपयोगे वरन्नो यूयं पात स्वस्तिभिः सदा अमीवः वास्तोष्पदे विश्वारूपाण्या विशन्न सखासेवदेधिनः शुभागुं शुभम् अर्यमणं बृहस्पतिमिन्द्रं दानाय चोदयावाचं विष्णुगुं सरस्वतीगुं सवितारं च वाजिनं सोमगुं राजानं वरुणमग्निमन्वारभामहे आदित्यान् विष्णुगुं सूर्यं ब्रह्माणं च बृहस्पतिं प्रसुग्मन्ता ध्ययसानस्य सक्षनिवरेभिर्वरागो अभिषुप्रसीदता अस्माकमिन्द्रमुभयं जुजोषरे यत्सौम्यस्यान्धसो बुबोधति अनृक्षरारजपः सन्तु पन्थायेभिः सखायो यन्ति नो वरेयम् समर्यमा सम्भगो नो निनीयात् सञ्जास्पत्यगो सुयममस्तु देवाः अग्निरायुष्मान् सवनस्पतिभिरायुष्मान् तेन त्वायुषायुष्मन्तम् करोमि सोम आयुष्मान् स ओषधीभिरायुष्मान् तेन त्वायुषायुष्मन्तम् करोमि यज्ञ आयुष्मान् स दक्षिणाभिरायुष्मान् तेन त्वायुषायुष्मन्तम् करोमि ब्रह्मायुष्मत्तद्ब्राह्मणैरायुष्मत्तेन त्वायुषायुष्मन्तम् करोमि देवा आयुष्मन्तस्ते तेनायुष्मन्तस्ते नत्वायुषायुष्मन्तम् करोमि सक्तुमिवतित उनापनन्दो यत्र धीरा मनसा वाचमकृता अत्र सखाय सख्यानि जानते भद्रैषा लक्ष्मीर्निहिताधिवाची मंगलवाद्यम् वर्णां हरिणीं सुवर्णरजतस्रजां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं कामश्वं पुरुषानहम् अश्वपूर्वां प्रथमध्या हस्तिनाद प्रबोधिनी श्रियं देवीमुपक्वये श्रीर्मा देवीर्जुगदां तां जोस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्ती पद्मे स्थितां पद्मवर्णां त्वामिहोपक्वये श्रियं चन्द्रां प्रभासा व्यससा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीमि शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेनस्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोत बिल्वः तस्य फलानि च पसानुदन्तु मायां तरायाश्च भाया लक्ष्मी
उपैतु मां देव सखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे क्षुप्तिपाशमला ज्येष्ठमलक्ष्मीर्नाशयाम्यहम् अबोधिमसमृद्ध्यञ्च सर्वा निर्नत मे गृहात् गन्धद्वारां दुराधर्षां नित्यपुष्टां करीषिणीम् ईश्वरीगो सर्वभूतानां त्वामिहोपक्वये श्रियम् मनसः काममागोतिं वाचः सत्यमसीमहि पशूनां रूपमन्नस्य महि श्रीश्रयतां यशः कर्दमेन प्रजा भूता महि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनी आपश्रजन्तो स्निग्धनिचिक्लितव समे गृहे निच देवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां यक्करिणीं यष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः पुष्करिणीं वृष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। మీ దగ్గర ఉన్న పుష్పాన్ని ఒకసారి చేతిలోకి తీసుకొని శ్రీ మహాలక్ష్మి దీపానికి ఆవాహన చేస్తున్నట్టుగా భావించి ఆ పుష్పాన్ని అక్కడ మేము చెప్పిన శ్లోకాన్ని చెప్పి సమర్పణ చేయండి. అరవిందాసనే అరవిందాసనే దేవి దేవి పద్మగర్భ పద్మగర్భ సముద్భవే సముద్భవే పద్మమాలిని పద్మమాలిని పద్మాక్షి పద్మాక్షి సర్వభూత భూత ఈశ్వరే ఇందిరే అంతస్థే సర్వభూతానాం ఈశ్వరే ఈశ్వరే సర్వసాక్షిణి సర్వసాక్షిణి అశేష అశేష జగదీశానే జగదీశానే విష్ణువక్షస్థలస్థితే విష్ణువక్షస్థలస్థితే శ్రీ మహాలక్ష్మీ మహాలక్ష్మి దేవ్యై నమః దేవ్యై నమః ఆవాహయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి ఆవాహనం సమర్పయామి మానసోపచార మనసోపచార పూజాం పూజాం
సమర్పయామి. సమర్పయామి. మీ దగ్గర ఉన్న పసుపు కుంకుమ తీసుకొని ఆ దీపం దగ్గర ఒక్కొక్క మంత్రం చెప్తాం, ఆ మంత్రంతో సమర్పణ చేయండి. ఓం రత్యై నమః. ఓం రత్యై నమః. ఓం కీర్త్యై నమః. ఓం కీర్త్యై నమః. ఓం తృప్త్యై నమః. ఓం తృప్త్యై నమః. ఓం తుష్ట్యై నమః. ఓం తుష్ట్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం విద్యాయై నమః. ఓం వాగీశ్వర్యై నమః. ఓం వాగీశ్వర్యై నమః. ఓం క్రియాయై నమః. ఓం క్రియాయై నమః. ఓం సత్యై నమః. ఓం సత్యై నమః. ఓం విష్ణ్యై నమః. ఓం విష్ణ్యై నమః. ఓం కీర్త్యై నమః. ఓం కీర్త్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఆవాహనం సమర్పయామి. ఆవాహనం సమర్పయామి. మీ దగ్గర కుంకుమ ఉంటుందమ్మా, కుంకుమ తీసుకొని అమ్మవారి అష్టోత్తర శతనామార్చనతో మనం అమ్మవారిని అర్చిద్దాం. శ్రీ మహాలక్ష్మి దీపాన్ని అర్చిద్దాం. మనస్సులో బాగా ధ్యానం చేసుకొని ఆ కుంకుమతో అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన చేయండి. ఓం ప్రకృత్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం ప్రకృత్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం వికృత్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం వికృత్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం విద్యాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం విద్యాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం సర్వభూతహితప్రదాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం సర్వభూతహితప్రదాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రద్ధాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రద్ధాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం విభూత్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం విభూత్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం సురభ్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం సురభ్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం పరమాత్మికాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం పరమాత్మికాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం వాచే శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం వాచే శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం పద్మాలయాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం పద్మాలయాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం పద్మాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం పద్మాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం శుచయే శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం సుతయే శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం స్వాహాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం స్వాహాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం స్వధాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం స్వధాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం సుధాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం సుధాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం ధన్యాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం ధన్యాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం హిరణ్మయ్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం హిరణ్మయ్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం లక్ష్మ్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం లక్ష్మ్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం విభావర్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం విభావర్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం అదిత్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం ఆదిత్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం దిత్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం దిత్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం దీప్తాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం దీప్తాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం వసుధాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం వసుధాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః.
ఓం వసుధారిణ్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం వసుధారిణ్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం కమలాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం కమలాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం కాంతాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం కాంతాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం క్షమాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం క్షమాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం క్షీరోద సంభవాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం క్షీరోద సంభవాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం అనుగ్రహపరాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం అనుగ్రహపరాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః బుద్ధయే శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం బుద్ధయే శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం అనఘాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం అనఘాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం అశోకాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం అశోకాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం అమృతాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం అమృతాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం దీప్తాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం దీప్తాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం లోకశోక వినాశిన్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం లోకశోక వినాశిన్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం ధర్మనిలయాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం ధర్మనిలయాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం కరుణాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం కరుణాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం లోకమాత్రే శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం లోకమాత్రే శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం పద్మప్రియాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం పద్మప్రియాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం పద్మహస్తాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం పద్మహస్తాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం పద్మాక్ష్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం పద్మాక్షై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం పద్మసుందర్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం పద్మసుందర్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం పద్మోద్భవాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం పద్మోద్భవాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం పద్మముఖ్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం పద్మముఖ్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం పద్మనాభప్రియాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం పద్మనాభప్రియాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం రమాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం రమాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం పద్మమాలాధరాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం పద్మమాలాధరాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం దేవ్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం దేవ్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం పద్మిన్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం పద్మిన్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం పద్మగంధిన్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం పద్మగంధిన్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం పుణ్యగంధాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం పుణ్యగంధాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం సుప్రసన్నాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం సుప్రసన్నాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం ప్రసాదాభిముఖ్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం ప్రసాదాభిముఖ్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం ప్రభాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం ప్రభాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం చంద్రవదనాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం చంద్రవదనాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం చంద్రాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం చంద్రాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం చంద్ర సహోదర్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం చంద్ర సహోదర్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం చతుర్భుజాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం చతుర్భుజాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం చంద్రరూపాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం చంద్రరూపాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః
ఇందిరాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం ఇందిరాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం ఇందుశీతలాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం ఇందుశీతలాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఆహ్లాదజనన్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం ఆహ్లాదజనన్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః పుష్ట్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం పుష్ట్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః శివాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం శివాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః శివకర్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం శివకర్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః సత్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం సత్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః విమలాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం విమలాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః విశ్వజనన్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం విశ్వజనన్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః తుష్ట్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం తుష్ట్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః దారిద్ర్యనాశిన్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం దారిద్ర్యనాశిన్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం ప్రీతి పుష్కరిణ్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం ప్రీతి పుష్కరిణ్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః శాంతాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం శాంతాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం శుక్లమాల్యాంబరాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం శుక్లమాల్యాంబరాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం శ్రియై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం శ్రీయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం భాస్కర్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం భాస్కర్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం బిల్వనిలయాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం బిల్వనిలయాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం వరారోహాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం వరారోహాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం యశస్విన్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం యశస్విన్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం వసుంధరాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం వసుంధరాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఉదారాంగాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం ఉదారాంగాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం హరిణ్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం హరిణ్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం హేమమాలిన్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం హేమమాలిన్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం ధనధాన్యకర్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం ధనధాన్యకర్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం సిద్ధయే శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం సిద్ధయే శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం స్త్రైణ సౌమ్యాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం స్త్రైణ సౌమ్యాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం నృపవేష్మ గతానందాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం కృపవేష్మ గదానందాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం వరలక్ష్మ్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం వరలక్ష్మీ శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం వసుప్రదాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం వసుప్రదాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం శుభాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం శుభాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం హిరణ్యప్రాకారాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం హిరణ్యప్రాకారాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం సముద్రతనయాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం సముద్రతనయాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం జయాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం జయాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం మంగళాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం మంగళాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం దేవ్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం దేవ్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఓం
విష్ణువక్షస్థలస్థితాయై శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయై శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం విష్ణుపత్న్యై శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం విష్ణుపత్న్యై శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం ప్రసన్నాక్ష్యై శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం ప్రసన్నాక్షే శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం నారాయణ సమాశ్రితాయై శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం నారాయణ సమాశ్రితాయై శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం దేవ్యై శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం దేవ్యై శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం సర్వోపద్రవవారిణ్యై శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం సర్వోపద్రవవారిణ్యై శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం నవదుర్గాయై శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం నవదుర్గాయై శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీమహాలక్ష్మ్యై శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీమహాలక్ష్మ్యై శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం బ్రహ్మరుద్రేంద్ర సేవితాయై శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం బ్రహ్మరుద్రేంద్ర సేవితాయై శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం భువనేశ్వర్యై శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం భువనేశ్వర్యై శ్రీమహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీవేంకటనాథ దివ్యమహిష్యై నమః. ఓం శ్రీవేంకటనాథ దివ్యమహేష్యై నమః. మంత్రపుష్పం సమర్పయామి. మంత్రపుష్పం సమర్పయామి. సువర్ణపుష్పం సమర్పయామి. సువర్ణపుష్పం సమర్పయామి. సర్వరాజ ఉపచార పూజాం సమర్పయామి. సర్వరాజ ఉపచార పూజాం సమర్పయామి. సర్వే జనాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. సమస్త సన్మంగళాని సంతు. మీ దగ్గర అగరబత్తులు ఉంటాయి, వాటిని వెలిగించుకొని స్వామివారికి 3 సార్లు చూపించండి. మంగళవాద్యం. అలాగే అరటి పండ్లు అవి ఉంటాయి, అవి స్వామికి నివేదన చేయండి, అమ్మవారికి నివేదన చేయండి. రవిక వస్త్రం, అరటి పండ్లు 2 దీపం దగ్గర పెట్టుకొని నివేదన చేయండి. రవిక వస్త్రం కూడా అమ్మవారి దగ్గర సమర్పణ చేయండి అమ్మా. తాంబూలాన్ని కూడా సమర్పణ చేయండి. తమలపాకులు ఒక్కలు ఉంటాయి, అవి విడిగా తీసి అమ్మవారికి దీప మహాలక్ష్మికి చూపించండి. అమ్మ మీకు కర్పూరం ఇచ్చుంటారు, కర్పూరాన్ని వెలిగించి తట్టలో వెలిగించి అమ్మవారికి నీరాజనం సమర్పణ చేయండి. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఈశానాయ జగదోస్య వెంకటపదే విష్ణు పరం ప్రేయసీ తద్వక్షస్థల నిత్యవాసరసికా తక్షామి సంవర్ధిని
పద్మాలంకృత పాణిపల్లవయుగా పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వల భగవతి వందే జగన్మాతరం. ఇప్పుడు మీ దగ్గర ఉన్న కుంకుమని మీరు ధరించుకొని మళ్ళీ మీ పక్క వాళ్ళ దగ్గర అలాగే ధరింపజేసుకోండి. అమ్మవారి అష్టోత్తర కుంకుమని మీరు ధరించి అట్లాగే పక్కనుండే వాళ్ళకు కూడా అట్లాగే ధరింపజేయండి. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 శ్రీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు శ్రీ మహాలక్ష్మి నైవేద్యం అవుతా ఉంది. మీ దగ్గరికే అయ్యవార్లు వచ్చి కలశ పూజలో ఉన్న ఆ నీళ్లు కూడా విఐపి లాగానే మీ అందరికీ చల్లుతారు. దయచేసి అక్కడే ఉండండి. ఆ కలశ పూజ అయితే ఉందో కలశ పూజలో ఉన్న వాటర్ని నీళ్ళని చాలా పవిత్రమైన నీరుని మీకు వచ్చి అందరి మీద చల్లుతారు. దానివల్ల మీకు శుభం కలుగుతుంది. ఒకటి. రెండవది, కంకణాలు కూడా అమ్మవారి దగ్గర ఉన్న కంకణాలు కూడా అక్కడికే వచ్చి ఏమని ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు గారు కూడా చెప్పారు. అక్కడికే వచ్చి కంకణాలు మీకు 4 కనీసం మీ ఇంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో 1-2 తీసుకొని ఇక్కడ మీరు కట్టుకొని మళ్ళీ ఇంటి వాళ్ళు కూడా తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాము. దాని తర్వాత అన్ని కార్యక్రమాలతో భోజన వసతి కూడా ఉంది. దయచేసి ఇంకొక 15-20 నిమిషాలు ఎంత నిశ్శబ్దంగా మంచిగా పూజ చేసుకున్నారో అదే మనసుతో దయచేసి ఉండండి. ఇదే నా నివేదన.
అదే స్వామివారి కృప మీకు ఇంకా ఉంటుంది. దయచేసి ఒక 15 నిమిషాలు అంతే. ఓం నమో వెంకటేశాయ. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం జలజాక్షి మోమునకు చక్రవకు చంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం జలజాక్షి మోమునకు చక్రవకు చంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం అలివేణి తురుమునకు హస్తకమలంబులకు అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం అలివేణి తురుములకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం నిలువు మాణిక్యముల నీరాజనం చరణి సలయములకు సఖియరం అమ్మ కలశం నీళ్ళు వస్తున్నాయి. అయ్యగారులు తీసుకొని వస్తున్నారు లైన్కి. దయచేసి అక్కడే కొంచెం కూర్చుంటే కలశం నీళ్ళు వస్తున్నాయి. దాని తర్వాత కంకణం అమ్మవారి దగ్గర నుంచి అయితే కంకణాలు చూస్తున్నారో ఆ కంకణాలు మీ దగ్గరికి వస్తాయి. అవి కట్టుకోవాలి. దాని తర్వాత అక్కడ అమ్మవారికి ఇచ్చిన ప్రసాదం కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. దాని తర్వాత భోజనం కూడా ఉంది. సో దయచేసి అన్నీ స్వీకరించవలసిందిగా కోరుతూ, అన్న తీర్థ ప్రసాదం కూడా చాలా ముఖ్యం పూజలో. కాబట్టి దయచేసి తీర్థ ప్రసాదం కూడా తీసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు అయ్యగారు వస్తున్నారు. అవి ఏదైతే కలశంలో ఉన్న నీళ్ళు ఉన్నాయో వాటిని మీ మీద ఆశీర్వాదం చేస్తారు. దయచేసి ఉండండి. ఓం నమో వెంకటేశ్వర. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీయై నమః. శ్రీధరాయ నమః. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావత్యై నమః. శృతిశిరస విదీప్తే బ్రహ్మణ శ్రీనివాసే భవతమ పరిస్మిన్ షేముషీ భక్తి రూప. భగవంతుడెప్పుడూ కూడా భక్తికి దాసుడైపోతాడు. అటువంటి భగవంతుడి యొక్క వక్షస్థలంలో ఉన్నటువంటిదే మహాలక్ష్మి. తద్వక్షస్థల నిత్యవాసరశిఖాం తక్షాంతి సంవర్ధినీం పూర్వాచార్యులు చెప్పారన్నమాట. అటువంటి మహాలక్ష్మిని ఎవరైతే నిత్యము స్మరించి పూజించి ఆవిడ గురించి తెలుసుకుంటారో అటువంటి వాళ్ళకి ఆవిడ వెన్నంటి ఉంటుంది అని మనకు చెబుతుంది. ఎందుకంటే శ్రీ శబ్దానికి అర్థం అదే.
శ్రయతే ఇతి శ్రీహి అంటే తనను ఆశ్రయించిన వాళ్ళకి, తనను ఆశ్రయించకపోయినా తన గురించి స్మరించినటువంటి వాళ్ళకి తానుగా వెళ్ళి ఆశ్రయిస్తుంది. అంటే దాని అర్థం ఏమిటి? ఎక్కడైనా సరే పరమాత్మని మనం ప్రార్థన చెయ్యాలి. కానీ ఇక్కడ అమ్మవారు అటువంటిది కాదు అని అర్థం అన్నమాట. తనుగా వెళ్ళి ఏ భక్తురాలకైతే కష్టం కలుగుతుందో దాని నుంచి రక్షించేటువంటిది అనేసి మనకు తెలుస్తూ ఉన్నది. రామాయణంలో కూడా చాలా చక్కటైనటువంటి ఒక శ్లోకం ద్వారా కూడా మనకు తెలుస్తూ ఉన్నది. ఈ ధర్మాన్ని రక్షించేది పరమాత్మ, కానీ పరమాత్మని చేత ధర్మం ఆచరింపజేసేది మహాలక్ష్మి అని మనకు తెలుస్తుంది. అట్లాగే అమ్మవారు ఇంకొక వాక్యం చెప్పారు, పాపానాం వా శుభానాం వా వధార్హాణం ప్లవంగమా కార్యం కరుణమాత్రేని నకశ్చిన్నాపరాధ్యసి. రాక్షస పరివారం అమ్మవారిని చాలా కష్టపెడుతున్నారు. రామాయణంలో ఉన్నటువంటి వాక్యం, ఎందుకంటే ఇది రాముల వారి గుడి, పట్టాభిరామస్వామి వారి దేవాలయం ఇది. కాబట్టి వీళ్ళు పాపాత్ములే. ఎవరు? ఈ రాక్షస పరివారం. వీళ్ళని దండించాల్సిందే. కానీ పాపానాం వా శుభానాం వా వధార్హాణం ప్లవంగమా ఓ హనుమంత కార్యం కరుణమాత్రేణ నకశ్చిన్నాపరాధ్యసి. ప్రపంచంలో ప్రతి ఒక్కడూ తప్పు చేస్తున్నాడు. ఆ తప్పుల నుంచి వాణ్ణి రక్షించి వాడికి మంచి బుద్ధిని తెలియపరచటమే మన కర్తవ్యం అనేసి అమ్మవారు సాక్షాత్తు సీతా స్వరూపంలో చెప్పిందనమాట. అట్లాగే ఇక్కడ ఈరోజు మనం చేసుకునేటువంటిది దీప మహాలక్ష్మి. ఇందాక మన వెంకటేశ్వర చౌదరి గారు చెప్పారు, మనలో ఉన్నటువంటి మాలిన్యతని తొలగించేటువంటిది ఏదైతే ఉందో, అంటే చెడు స్వభావం నాశనమయ్యి మంచి స్వభావం వచ్చేదానికి దీప పూజ చేస్తున్నామనేసి. మనకు మన శరత్ గారు వచ్చిన తర్వాత అందరిలో కూడా చక్కగా మంచి దీపాన్ని ప్రజ్వలన చేస్తున్నారు. అంటే ఏంటి? భక్తి దీపం. ఇక్కడ ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడున్నాడు, అతనిని ప్రార్థన చెయ్యాలి. అతనిని ప్రార్థన చేయటానికి మనశుద్ధి అవసరము. మనశుద్ధి అవసరం అంటే దేహం శుద్ధి చేసుకోవాలి. దేహం శుద్ధి చేసుకోవాలంటే లోపల ఉన్నటువంటి ఆత్మను శుద్ధి చేయాలి. ఆత్మను శుద్ధి చేయాలంటే పరమాత్మని ప్రారంభించాలంటే ఆయన గురించి ఆలోచన చెయ్యాలంటే ఈ యొక్క మన ఆత్మనే దీపం కింద, అంటే దీపం కింద వెలిగించాలన్నమాట. ఇది నేను చెప్పేది కాదు, ఆళ్వారాదులు ఇంతకు మునిపే చెప్పున్నారు. పెరియాళ్వారని ఒక మహానుభావుడు దీన్ని గురించే చెప్పాడు. ప్రపంచం మొత్తం దీపమైంది, సముద్రం అనేటువంటిది నెయ్యి అయింది, నా ఆత్మ ఒత్తి కింద వేశాను అన్నాడు. అంటే దాని అర్థమేంటి? ప్రతి ఒక్కడు కూడా తన ఆత్మని ఒత్తి కింద వేసి తనలో ఉన్నటువంటి భక్తిని నెయ్యి కింద చేసి దీప ప్రజ్వాలన చెయ్యాలి. ప్రణవధనస్సు శరహ ఆత్మ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే. ఎవరైతే ప్రణవాన్ని ధనస్సుగా చేసి శరం అంటే ఆత్మను శరంగా చేసి బ్రహ్మ అన్నటువంటి వాడిని భేదిస్తాడో అతడికి సాక్షాత్కారం అవుతుంది అనేసి భగవద్ రామానుజుల శ్రీసూక్తి. అటువంటిది మన ఈ యొక్క శరత్ గారు వచ్చిన తర్వాత అందరిలో కూడా దీపం యొక్క ప్రత్యేకమైనటువంటి దాన్ని ఉపయోగించడమే కాకుండా, అట్లాగే మనకు ప్రధానంగా ఈరోజు ఏమిటా అంటే విశేషంగా మనకున్నటువంటి నాని గారి ద్వారా ఈరోజు ఈ గుడి ఎప్పుడో కట్టినాక సరే ఇటువంటి చోట్ల మేము ఇక్కడ చాలా కార్యక్రమాలు చేశాం. ఎందుకంటే ఈ గుడిలో బ్రహ్మోత్సవం, పవిత్రోత్సవం, ఇటువంటి ఉత్సవాలు, రామ పట్టాభిషేకం ఇవన్నీ చేశాం. కానీ ఈరోజు వచ్చినంతటువంటి జనం ఎప్పుడు మేము చూడాల. ఇక్కడ చాలాసార్లు ఈ స్టేజీ మీద చేసిన వాడినే, కానీ చాలా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించారు మన పెద్దవాళ్ళందరూ కూడా కలిసి. దానికి ఇతోధికమైనటువంటి కృషి చేసినటువంటి వారు మన ఎమ్మెల్యే గారు, చక్కగా నాని గారు ప్రోద్బలం, అట్లాగే దానికి తగినటువంటి ఆలోచన చేసినటువంటి శరత్ గారు,
అట్లాగే ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వెంకటేశ్వర చౌదరి గారు, మన అందరికీ కూడా అధిష్టానంగా ఉన్నటువంటి కార్యనిర్వహణాధికారి రవిచంద్ర గారు, మన అందరికీ దేవత అయినటువంటి శ్రీరామచంద్రుడు వెంకటేశ్వరుడు, అటువంటి వాడి యొక్క అనుగ్రహంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చాలా చక్కగా నిర్వహించుకున్నాం. ఇప్పుడు మన పెద్దలు ఒక చిన్న సందేశాన్ని ఉపదేశిస్తారు, విందాం. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మహాలక్ష్మి దీప పూజ దిగ్విజయంగా భక్తి ప్రపత్తులతో మీరంతా కూడా నిర్వహించారు. ఈ మహత్తర కార్యక్రమంలో ఎంతో దేదీప్యమానమైనటువంటి వెలుగులతో అమ్మవారిని అర్చించినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. ఇంతటి వెలుగు బాట రావడానికి కారకులు, ప్రేరకులు మన ఎమ్మెల్యే గారు శ్రీ పులివర్తి వెంకటమణి ప్రసాద్ గారు. వారి యొక్క భక్తి ప్రపత్తులు ప్రశంసనీయమైనటువంటి అంశాలుగా ఈ కార్యక్రమానికి ఎంతో వారు దోహదం చేశారు. భక్తులకు ఎన్నో సౌకర్యాలు సమకూర్చారు. వారికి మా యొక్క కృతజ్ఞతాంజలి సమర్పిస్తూ ఉన్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉత్తేజకరమైనటువంటి రీతిలో రూపకల్పన చేసినటువంటి పెద్దలు పూజ్యులు శ్రీ శరత్ గారు, జాయింట్ టీఓ గారు, వారికి మా ధన్యవాదాలు సమర్పిస్తున్నాం భక్తుల తరపున. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ బిఆర్ నాయుడు గారు, ఈఓ గారు శ్రీ ముద్దాడ రవిచంద్ర గారు, శ్రీ వెంకయ్య చౌదరి గారు అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వారి ఆశీస్సులు అందజేశారు. వారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ ప్రాంగణాన్ని ఇంత దేదీప్యమానంగా జగజ్జగీయమానంగా వెలుగులతో దిద్ది తీర్చినటువంటి టీటీడీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సాంకేతిక నిపుణులకు, ఈ ప్రాంగణాన్ని ఇంత జాజ్వల్యమానంగా వర్షం వచ్చినా కానీ ఇబ్బందులు లేకుండా గొప్పగా నిర్మించినటువంటి పెద్దలు టీటీడీ ఇంజనీరింగ్ సిబ్బంది శ్రీ మల్లికార్జున ప్రసాద్ గారు, వారి యొక్క అనుయాయులు, ఎంతో సహకారాన్ని అందించినటువంటి పెద్దలు గార్డెన్ డిపార్ట్మెంట్ వారు, హెల్త్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ వారు, టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం వారు, స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్ వారు, వీరందరికీ ఫైర్ డిపార్ట్మెంట్ వారు, శ్రీవారి సేవకులు, శ్రీ వెంకటేశ్వర మ్యూజిక్ కాలేజీ నుంచి వచ్చినటువంటి కళాకారులు, అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు, ఈ అర్చక స్వాములు, మహానుభావులు అందరికీ కూడా పాల్గొన్న భక్తలోకానికి, సోదర సోదరీమణులకు, సహకరించినటువంటి పాత్రికేయ సోదరులకు, ఎందరో మహానుభావులు అందరికీ శిరస్సు వంచి నమస్కరించి మా కృతజ్ఞతాంజలులు తెలియజేస్తూ ఉన్నాం. అలమేల్ మంగ పాగి హరి ప్రియ అలమేల్ మంగ పద్మావతి పాటి అలమేల్ మంగ పద్మనాభ ప్రియ అలమేల్ మంగ పద్మనాభ పాటి అలమేల్ మంగ పద్మాలయ పాటి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాటి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాటి హరి ప్రియ అలమేల్ మంగ ప్రసన్న పాగి అలమేల్ మంగ సర్వతనయ పాగి అలమేల్ మంగ సురపూజిత పాహి అలమేల్ మంగ. లేదు మాట్లాడేది ఏం లేదు. కాదు నేను ఏదో ఇద్దామని వచ్చిన, మనం నించుంటే ప్రాబ్లం. అందరు దీపాలు ఉన్నాయి, ఎంతో సక్సెస్ఫుల్గా ఇంతవరకు మన పూజ జరిగింది. ఒక్క చిన్న పొరపాటు జరిగితే ఇబ్బంది. నేను వెనక్కి వెళ్ళిపోతా, దయచేసి కూర్చోండి ప్లీజ్.
దీపాలు ఉన్నాయి, మనకి చీరలకి తాకుతాయి, పక్కన పక్కన ఉంది ప్లీజ్. నేదో ఇస్తే మంచిది అన్నట్టు వచ్చా, అందరు నించునేసినారు. వద్దు ప్లీజ్ కూర్చోండి, నేను ఇక్కడికే వెళ్తా, మన అయ్యవార్లే వచ్చి ఇస్తారు. ప్లీజ్ దీపాలు ఉన్నాయి, ప్లీజ్ కూర్చోండి.